అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునశ్చైర్యం తత్వమస్స ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ ప్రారంభించుకున్నటువంటి భక్తి కార్యక్రమంలో ఈ యొక్క విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవటం జరుగుతున్నటువంటి సమయం ఇది. ఒక విద్యార్థికి ఫస్ట్ క్లాస్ వచ్చి, ఒక విద్యార్థికి థర్డ్ క్లాస్ వచ్చి, ఒక విద్యార్థి పరీక్ష తప్పాడు అని అంటే ఇది టీచర్దా బాధ్యత అంటే కాదు అని చెప్తా. ఎందుకని అంటే 40 మంది ఉన్నటువంటి క్లాసులో ఆ ఒక ఉపాధ్యాయుడు లేకపోతే ఆ టీచరు 40 మందికి కలిపి ఒకే విధంగా పాఠం చెప్తుంది. అంత తప్పితే రకరకాలుగా అయితే పాఠం చెప్పలేరు ఎవరు కూడా. ఇటువంటి పరిస్థితిలో ఒక విద్యార్థికి ఫస్ట్ క్లాస్ రావటం ఏంటి, ఒక విద్యార్థి థర్డ్ క్లాస్లో పాస్ అవటం ఏంటి, ఒక విద్యార్థికి పరీక్ష పోవటం ఏమిటి, ఈ రకరకాల మార్పులకి కారణం ఏమిటి అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క శ్రద్ధ విశ్వాసమే వాళ్ళని ఆ ఒక్క పరీక్షలో ఆ విధంగా కృతార్థులను చేసింది అనేటువంటి విషయం మనం గమనించవలసినటువంటి విషయం. అలాగే ఒక రామాయణ భారత భాగవతాది పుస్తకాలను తీసుకొని అవి చదివితే మేం రామాయణం చదివేశాము, మేం భారతం చదివేశాము, లేకపోతే మేం భాగవతం చదివేశాము అనేటువంటిది ఏంటంటే ఇది చదవటం వరకు మాత్రమే. దీని అందు కడు శ్రద్ధ వహించి నేర్చుకున్నటువంటి రోజునాడు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి తేటతెల్లంగా మనకి తెలుస్తాయి. లేకపోతే అవి ఏంటంటే కథలుగా మాత్రమే మనకి మిగిలిపోతాయి. ఈ యొక్క విశ్వామిత్రుడు అనేటువంటి అతను రాజ్యాన్ని పాలించేటప్పుడు ఇతను రాజుగా మాత్రమే ఉన్నాడు. ఇతనికి ఏ విధమైనటువంటి మహిమలు మహాత్యాలు లేవు. అటువంటి విశ్వామిత్రుడు ఒకరోజు వశిష్ఠుల వారి దగ్గరకు వచ్చి, వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్న తర్వాత కూడా ఆయనకి ఏ విధంటి మహిమలు మహాత్యాలు కూడా లేవు. ఉత్తర దిక్కున ఎప్పుడైతే ఈశ్వరుడి గురించి ఆయన తపస్సు చేశారో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ ఒక్క విశ్వామిత్రుడికి ఈ ధనుర్విద్య దాని మంత్రాలు అన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. అటు తర్వాత దక్షిణ దిశగా వచ్చి ప్రార్థన అంటే తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆయన్ని రాజఋషి అని చెప్పేసని ఆయన సంబోధించటం జరిగింది. ఆయన్ని రాజఋషి అనేటువంటి బిరుదాంకితుడిని చేయటం జరిగింది. ఈ యొక్క దక్షిణ దిశ తర్వాత మాత్రమే త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించటము, అక్కడి నుంచి ఇంద్రుడు ఆ యొక్క త్రిశంకుణ్ణి కిందకి తోసేయటము, ఇక్కడ పంచములైనటువంటి వాళ్ళకి స్థానం లేదు అని చెప్పేసని ఆ ఇంద్రుడు ఆ చండాల రూపంలో ఉన్నటువంటి త్రిశంకుడిని కిందకి తోసేస్తున్నప్పుడు ఆ త్రిశంకుడు విశ్వామిత్ర పడిపోతున్నాను కిందకి అని చెప్పి అన్నప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడికి ఒక స్వర్గాన్నే నిర్మించి ఇచ్చాడు అనేటప్పటికీ
ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఉత్తర దిక్కున చేసినటువంటి తపస్సు కానీ దక్షిణ దిక్కున చేసినటువంటి తపస్సు కానీ ఈయనకి వృధా కాలేదు. ఈ ఉత్తర దిక్కున ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, దక్షిణ దిక్కున బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వీటి మూలంగా ఇతడు ఒక విధమైనటువంటి శక్తి వచ్చింది. ఈయన తపస్సు భంగం కాలేదు. ఈయన తపస్సు ఎవరి గురించి చేశారో వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మరోరానటువంటి విషయము. వాల్మీకి మహర్షి ఇక్కడ ఈ బాలకాండలో ఈ యొక్క విశ్వామిత్రుడి గురించి చెప్తూ ఉత్తర దక్షిణ దిక్కులు రెండూ కూడా ఈయన తపస్సు చేయటం పూర్తయిన తర్వాత పడమర దిక్కుకొచ్చి మళ్ళీ తపస్సు చేద్దాము అని చెప్పేసి విశ్వామిత్రుడు అనుకోవటం జరిగింది. ఈ యొక్క పడమర దిక్కుకొచ్చి ఈ విశ్వామిత్రుడు తపస్సు చేయటంలోనే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే వాల్మీకి మహర్షి కొంతవరకు మాత్రమే రాసి అక్కడికి ఆగిపోయారు కథాంశాన్ని బట్టి. ఈ యొక్క ఏదైతే పడమర దిక్కు ఉందో ఈ యొక్క పడమర దిక్కునే తీసుకుని భారతంలో కూడా విశ్వామిత్రుడు అక్కడి నుంచి మాత్రమే ఆ ఒక పాత్రని ఆ ఒక విశ్వామిత్రుడి గురించి చెప్పటం జరిగింది అనేటువంటిది ఇక్కడ గమనించదగ్గటువంటి విషయం. ఈ పడమర దిక్కుకు వచ్చి కూర్చుని ఈయన తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క అయోధ్య అనేటువంటి ఈ యొక్క ఇక్ష్వాకుల రాజధాని అయినటువంటి అయోధ్యలో ఈ అయోధ్య అనేటువంటి ఈ యొక్క రాజ్యాన్ని అంబరీషుడు అనేటువంటి ఒక చక్రవర్తి ఈయన పాలించడం జరుగుతున్నటువంటి రోజు. ఈ అంబరీషుడు అయోధ్యని పాలిస్తుండగా ఒకనాడు ఋత్విక్కుల్ని పిలిచి నేను ఒక యాగం చేస్తాను అని చెప్పేసని అంబరీషుడు చెప్పటం జరిగింది. దానికి కృతయుగములో యజ్ఞం చేసేటప్పుడు ఈ కృతయుగంలో యజ్ఞ క్రతువులు చేసేటప్పుడు ఏం చేసేవారంటే కర్త అయినటువంటి ఎవరైతే ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తున్నాడో యజ్ఞము అనేటువంటి దాన్ని చేస్తున్నాడో ఆ యొక్క కర్త తనలో ఉన్నటువంటి పశుతత్వాన్ని ఆ ఒక అగ్నికి ఆహుతి చెయ్యాలి. అంటే అవిద్యని అజ్ఞానాన్ని ఆ ఒక యజ్ఞానిలో ఆహుతి చేసి ఆ ఒక అజ్ఞానాన్ని అవిద్యని పోగొట్టుకొని జ్ఞానవంతుడు కావాలి అనేటువంటి విషయాన్ని కృతయుగం వరకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం. కృతయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ యజ్ఞయాగాది క్రతువులకి కొన్ని మార్పు చేర్పులు జరగటం జరిగాయి. వాటిలో ఏంటంటే ఈ యొక్క యజ్ఞం చేసేటువంటి వాడు ఎవరైతే కర్త ఉన్నాడో ఆ ఒక కర్త యజ్ఞం చేస్తూ యజ్ఞ పశువు అనేటువంటి దాన్ని తమ తాలూకు సంపదగా ఉన్నటువంటి గో సంపదలో నుంచి ఒక యజ్ఞ పశువుని తీసుకుని ఆ ఒక యజ్ఞ పశువు అంటే ఒక పశువుని తీసుకుని దీన్ని ఈ యజ్ఞంలో పరిసమాప్తి అయ్యేటప్పటికి ఈ యొక్క పశువును ఆ ఒక యజ్ఞానికి సమర్పిస్తాను, సమర్పించి దేవతలకి ప్రీతిని గొలుపుతాను అనేటువంటి తత్వానికి కృతయుగము నుంచి త్రేతాయుగానికి రావటం జరిగింది. ఈ పరిస్థితిలో అంబరీషుడు అయోధ్య నగరానికి
చక్రవర్తిగా ఉండి ఈయన యాగాన్ని చేసేటప్పుడు, యజ్ఞాన్ని చేసేటప్పుడు ఈయన కూడా ఒక యజ్ఞ పశువుని ఈయన తన తాలూకు ఆ పశు సంపదలోంచి తీసి ఉంచటం జరిగింది. యజ్ఞం ప్రారంభించిన తర్వాత యజ్ఞ పశువు ఎక్కడికైనా వెళ్ళిపోతే మళ్ళీ ఆ యజ్ఞ పశువుని తీసుకువచ్చేంత వరకు కూడా ఆ యజ్ఞము పరిసమాప్తి కాదు అనేటువంటి విషయాన్ని త్రేతాయుగంలో వాళ్ళు చెప్పినటువంటి విషయం. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క అంబరీషుడు తన తాలూకు పశు సంపదలోంచి తీసినటువంటి ఈ యొక్క యజ్ఞ పశువుని ఇంద్రుడు ఒక రోజునాడు తను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక చింతనకి తత్వజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకి చెప్పవలసినటువంటి పాఠాలు ఇవి. ఈ యొక్క తత్వజ్ఞానము అనేటువంటిది ఏంటంటే జ్ఞానానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఈ యొక్క పశువు అనేటువంటి దాన్ని యజ్ఞానికి హోమం చేయటానికి ఉపయోగిస్తాడు, ఆ దేవతలను సంతృప్తిపరచడానికి. కానీ ఇక్కడ అంబరీషుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఈ పశువుని తను దాచేయటం జరిగింది. అంటే పశుతత్వము అనేటువంటిది అంతర్గతం అయిపోయింది, అంతర్ముఖం అయిపోయింది. అది బహిర్గతం కాకుండా అంతర్ముఖం అయిపోయింది. అప్పుడు ఆ ఋత్విక్కులందరూ కూడా అంబరీషుడికి ఏం చెప్పారంటే, ఈ పశువుని వెతికి తీసుకొస్తేనే యజ్ఞం పూర్తవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, పశువు దొరకనప్పుడు ఎవరైనా ఒక మనిషిని కూడా యజ్ఞ పశువుగా తీసుకుని యజ్ఞానికి సమర్పించవచ్చు అని చెప్పేసని అంబరీషుడికి చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అంబరీషుడు తనే స్వయంగా బయలుదేరి యజ్ఞ పశువుని వెతకటం ప్రారంభించాడు. ఎక్కడ వెతికినప్పటికీ కూడా ఈ యజ్ఞ పశువు దొరకపోతున్నటువంటి సమయంలో, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో భృంగుతుంగ అనేటువంటి పర్వత ప్రాంతమున రుచీకుడను మహర్షి భార్యాపిల్లలతో ఈయన ఉండటం జరుగుతున్నటువంటి ప్రదేశం అది. ఈ యొక్క రుచీకుడు అనేటువంటి ఈ ఋషికి 3 కుమారులు ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అంబరీషుడు ఈ యొక్క ఈ రుచీకుడి దగ్గరికి వచ్చి, మహర్షి, నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టి చేస్తున్నాను, ఆ యజ్ఞ పశువు తప్పిపోయింది కనుక నీ యొక్క కుమారుల్లో ఒక కుమారుణ్ణి యజ్ఞ పశువుగా నాకు ఇవ్వవలసినది. అలా నువ్వు నాకు ఇచ్చినట్లయితే నీకు 1,00,000 ఆవుల్ని ఇస్తాను, 1,00,000 గోవుల్ని ఇస్తాను అని ఈ యొక్క అంబరీషుడు ఈ యొక్క రుచీకుడికి చెప్పడం జరిగింది. ఈ రుచీకుడు ఆ యొక్క అంబరీషుడి మాటలు విన్న తర్వాత, మహారాజా, మీరు 1,00,000 కాదు 10 లక్షల ఆవులు ఇచ్చినా కూడా నేను నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి కుమారుణ్ణి నేను ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పేసని ఈ యొక్క రుచీకుడు అనేటువంటి ఈ ఋషి చెప్పటం జరిగింది. అంటే ఈ ఋషి చెప్పింది ఏంటంటే, తన తాలూకు ప్రథమపుత్రుడైనటువంటి ఎవరైతే కుమారుడు ఉన్నాడో వాడిని నేను ఇవ్వను, నువ్వు 1,00,000 కాదు ఇంకెన్ని ఆవులు ఇచ్చినా గోసంపదలు ఇచ్చినా కూడా వీడు నా జ్యేష్ఠపుత్రుడు, వీడి మూలంగా నేను రేపు తరించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రుచీకుడు అనేటువంటి ఈ ఋషి చెప్పటం జరిగింది.
ఇది చెప్పినటువంటి మరు నిమిషంలోనే ఈ ఋషికుడి భార్య అయినటువంటి ఆమె కూడా ఏం చెప్పిందంటే, నేను నా కనిష్టపుత్రుడిని, నా చిన్న కొడుకుని నేను కూడా ఇవ్వను అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. తండ్రి పెద్ద కొడుకుని ఇవ్వనన్నాడు రుచీకుడు. రుచీకుని భార్య చిన్న కొడుకుని ఇవ్వను, ఈ చిన్న కొడుకు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు, తల్లులకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అని చెప్పేసని ఈ సునకుని ఆవిడ నేను ఇవ్వను అని చెప్పాను. ఆ చిన్న కొడుకు పేరు సునకుడు అనేటువంటి అతన్ని నేను మీ యజ్ఞానికి ఇవ్వను పశువుగా అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అంటే అటు ఋషి పెద్ద కొడుకుని ఇవ్వనన్నాడు, ఋషి భార్య చిన్న కొడుకుని ఇవ్వనని చెప్పింది. ఇక్కడ అంబరీషుడు ఆ ఋషితో ఏం చెప్పాడు, యజ్ఞ పశువు తప్పిపోయింది, నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఇస్తే వాడిని యజ్ఞ పశువుగా వాడుకుని నీకు 1,00,000 గోవులను ఇస్తాను అన్నాడు. అంటే ఏంటి, యజ్ఞంలో వీడిని పడేస్తాను, ఆహుతి చేసేస్తాను అనేటువంటి విషయాన్ని అంబరీషుడు చెప్పటం జరిగింది. ఇటువంటి మాటలు విన్నటువంటి ఎంత ఋషి అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల్ని ఇస్తారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ శాస్త్ర పరిజ్ఞానంగా ఆలోచించవలసినటువంటి విషయము. ఇటువంటి సమయంలో ఎవరైతే అటు పెద్ద కొడుకు కాకుండా ఇటు చిన్న కొడుకు కాకుండా ఉన్నటువంటి వాడు ఈ నడిమి అంటే మధ్యస్థమైనటువంటి కొడుకు ఉన్నాడు, అతను ఏం చేశాడంటే సునస్సేపుడు అనేటువంటి అతను వెంటనే అంబరీషుడి దగ్గరికి వచ్చి, మహారాజా, మా తల్లిదండ్రుల తాలూకు మనోభావన నీకు అర్థమైంది కదా, పెద్ద కుమారుణ్ణేమో మా నాన్నగారు ఇవ్వనంటున్నారు, చిన్న కుమారుడైనటువంటి సునకుని మా ఒక అమ్మ ఇవ్వనంటుంది, తల్లిగారు ఇవ్వనంటున్నారు, ఎటొచ్చి మధ్యముడిగా ఉన్నటువంటి నేను మాత్రమే ఇటు తండ్రికి కానీ ఇటు తల్లికి కానీ పనికి మాలినటువంటి వాడిని, ఎందుకు వాళ్ళ ప్రేమకి నోచుకోని వాడిని అయ్యాను, కాబట్టి నన్ను మీరు తీసుకోండి, నేను మీ యజ్ఞానికి పశువుగా వస్తాను అని చెప్పేసని ఈ సునస్సేపుడు అంబరీషుడికి చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి అంబరీషుడు తను ఇస్తానన్నటువంటి 1,00,000 గోవుల్ని కూడా ఈ యొక్క రుచీకుడుకు సమర్పించి ఈ యొక్క సునస్సేపుడు అనేటువంటి ఇతన్ని తీసుకుని తన అయోధ్య నగరానికి ప్రయాణం అయ్యాడు. ప్రయాణమైన తర్వాత పడమర దిక్కులో తపస్సు చేసుకుంటున్నటువంటి విశ్వామిత్రుడు ఈ ఒక్క సునస్సేపుడికి మేనమామ అవుతాడు. ఈ సునస్సేపుడు వాళ్ళ మేనమామకి తనకు కలిగినటువంటి కష్టాలంతటినీ కూడా విశ్వామిత్రుడికి వివరించడం జరిగింది. అటు తండ్రి ఇటు తల్లి కూడా తను వదిలేశారు. తండ్రి పెద్ద కొడుకుని ఇవ్వనన్నారు, తల్లి చిన్న కొడుకుని ఇవ్వనంటే ఇక నేనే కదా ఉన్నదని నాకు నేనే సమర్పణ చేసుకున్నాను. 1,00,000 గోవులనిచ్చి ఈ అంబరీషుడు నన్ను ఆ యజ్ఞానికి యజ్ఞ పశువుగా తీసుకుని వెళ్తున్నారు కనుక మామ నాకు ఇంకా జీవించాలని ఉన్నది, ఇక్కడితో నా జీవితం పరిసమాప్తి కాకూడదు. అలాగే ఈ యొక్క అంబరీషుడి తాలూకు యజ్ఞము కూడా పాడు కాకుండా నిర్విఘ్నంగా యజ్ఞ ఫలితము దక్కేటట్టుగా దీనికి నీవే ఏదైనా ఒక మార్గాన్ని చూడగలవు అని చెప్పేసని ఈ యొక్క సునస్సేపుడు అనేటువంటి ఇతను విశ్వామిత్రుడిని ప్రార్థించడం జరిగింది. అప్పుడు విశ్వామిత్రుల వారు చాలా కరుణించి, నాయన
నీకు నేను 2 మంత్రాలని చెప్తాను. ఆ 2 మంత్రాలని కూడా నీవు నిబద్ధతతో నువ్వు ఆ మంత్రాలని జపిస్తూ ఉండు. యజ్ఞం మామూలుగా జరిగిపోతూ ఉంటుంది. ఆ యజ్ఞంలో నిన్ను పశువుగా వాడరు. మామూలుగా ఆ ఒక్క అంబరీషుడు చేసేటువంటి యజ్ఞానికి ఆ తప్పిపోయిన పశువు దాని అంతట అదే వస్తుంది. ఈ ఒక్క మంత్రాలని మాత్రం మర్చిపోకుండా ఈ రెండింటి యందు శ్రద్ధ వహించి, మంత్రమునందు శ్రద్ధ వహించి చెయ్యి. చేస్తే నీకు ఆయుష్ వస్తుంది, అటు అంబరీషుడి తాలూకు యజ్ఞము పూర్తవుతుంది అని చెప్పేసరి విశ్వామిత్రుడు తన కరుణా కటాక్షాలతో ఈ ఒక్క పిల్లవాడికి ఈ మంత్రాలు చెప్పటం జరిగింది. ఈ మధ్యన ఏదైతే ఈ యొక్క మంత్రాన్ని సునస్సేపుడికి ఇచ్చే మధ్యకాలంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఏంటంటే, విశ్వామిత్రుడికి దక్షిణ దిక్కులో తపస్సు చేస్తున్నప్పుడు కలిగినటువంటి 4 కొడుకుల్ని పిలిచి, ఈ సునస్సేపుడు రేపు యజ్ఞపశువుగా ఈయన మరణించబోతున్నాడు కనుక నేను మాటిచ్చాను ఇతని తాలూకు ప్రాణాలని కాపాడతానని చెప్పేసని, కనుక మీలో ఎవరైనా ఒక్కడు ఈ యొక్క అంబరీషుడి తాలూకు యజ్ఞానికి యజ్ఞ పశువుగా వెళ్ళండి అని చెప్పేసని విశ్వామిత్రుడు తన పుత్రుల్ని పిలిచి చెప్పటం జరిగింది. ఇంత విశ్వామిత్రుడి తాలూకు పుత్రులైనటువంటి ఈ 4 కూడా విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలు విని, ఇది ఏదో ఆహారానికంటే అన్నానికి పిలిచి కుక్క మాంసాన్ని వండి విస్తట్లో వడ్డించినట్లుగా మీరు మమ్మల్ని కని ఈ యొక్క యజ్ఞ పశువుగా వెళ్ళమని చెప్పటానికి మీకు ఏమాత్రము కూడా మీకు మనసు అనేటువంటిది ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. మేము మీ పుత్రులేమో అనేటువంటి కరుణ కూడా లేకుండా మమ్మల్ని యజ్ఞ పశువుగా మాలో ఒకరిని వెళ్ళమని చెప్పేసాను అంటున్నారు అని చెప్పేసని ఈ విశ్వామిత్రుడి మాటలకి వాళ్ళు ఎదురు చెప్పటం జరిగింది. ఇది విన్నటువంటి విశ్వామిత్రుడు, మీరు ఏ మాట అయితే మీరు చెప్పారో ఈ యొక్క శునక మాంసము అంటే ఈ కుక్క మాంసాన్ని తింటూ మీ జీవితాలన్నీ కూడా అలాగే గడుపుకోండి అని చెప్పేసని తన తాలూకు కుమారులైనప్పటికీ కూడా ఏ మాత్రము కనికరము లేకుండా పడమర వైపున ఈయన తపస్సు చేస్తూ కూడా ఆ పిల్లల్ని శపించటం జరిగింది. దానితో ఆ ఒక విశ్వామిత్రుడి తాలూకు పిల్లల తరతరాలుగా కూడా కుక్క మాంసాన్ని తింటూ వాళ్ళొక జీవనోపాధిని గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. రేపు ఈ యొక్క సునస్సేపుడు ఎలా రక్షించబడ్డాడు, ఈ యొక్క అంబరీషుడి యజ్ఞం ఎలా పరిసమాప్తమైంది అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాము. ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మనం విందాము. అంతవరకు ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప.